భారతదేశ మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ అయిందనమాట. అదే సిట్రియాన్ ఈ-C3X ఫేస్ లిఫ్ట్ వర్షన్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్‌ని ఇప్పుడు బ్యాచ్‌తో రూ. 6,89,000 స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎలక్ట్రిక్ కార్‌ని అయితే అందిస్తున్నారు. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రీవియస్‌గా తీసుకొచ్చిన C3 ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో దాంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ కార్ ప్రైసే సుమారుగా రూ. 1,74,000 తక్కువగా అయితే లభిస్తుందన్నమాట. ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్న ఫీచర్స్ ఏంటి, టెక్నికల్ స్పెక్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఇది సిట్రియాన్ కంపెనీ వాళ్ళు ఈ C3X ఎలక్ట్రిక్ కార్ అనమాట. ప్రీవియస్ గా తీసుకొచ్చిన ఈ C3 కార్ తో పోల్చుకున్నట్లయితే కాస్త మనకి వెర్షన్ అయితే ఫ్రంట్ లుక్ పరంగా కానివ్వండి, బ్యాక్ లో కానివ్వండి కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేశారు. లోపల ఇంటీరియర్స్ పరంగా కానివ్వండి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా మీకు ఈ కార్లో అయితే యాడ్ చేసాం అనేది చెప్తున్నారు. ఇందులో మీకు కలర్స్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మొదటి చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్, నెక్స్ట్ పోలార్ వైట్ కలర్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాస్మో బ్లూ కలర్స్ లో అయితే మీకు కార్ అయితే లభిస్తుంది. ఇక మీ కార్ సంబంధించిన లైట్స్ ఆన్ చేస్తే కనుక ఇలా కనిపిస్తుంది అనమాట. మీకు డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది కార్ వ్యూలో. ఇక ఫస్ట్ చూసినట్లయితే కార్ లోపల ఇంటీరియర్స్ చూస్తే 26 సెంటీమీటర్ల సిట్రియాన్ కనెక్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే మీకు కార్ లోపల అయితే లభిస్తుంది అనమాట. అలానే స్పేషియస్ క్యాబిన్ అనేది కార్ లోపల అయితే ఉంటుందని చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చి ఇద్దరు, వెనక్ సైడ్ వచ్చి ముగ్గురు అయితే కూర్చోవచ్చు అనేది చెప్తున్నారు. దీంతో పాటుగా మీకు స్మాలర్ స్టీరింగ్ వీల్, మొత్తం 360 mm లెంత్ అయితే ఉంటుంది స్టీరింగ్ వీల్. అలానే స్టీరింగ్ వీల్ తో మీకు 4.98 మిల్లీమీటర్స్ చాలా తక్కువ లెంత్ లోనే మీకు టర్న్ రేడియస్ అయితే ఉంటుంది అనేది కంపెనీలు చెప్తున్నారు అనమాట. ఇక ఈ కార్ లో మీకు కేవలం 4.98 మీటర్స్ టర్న్ రేడియస్, చాలా తక్కువ షార్ట్ టర్న్ రేడియస్ అనేది మీకు కార్ లో అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే కార్ లోపల మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs కూడా మీకు అయితే లభిస్తుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ మీకు బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 315 లీటర్ల బూట్ స్పేస్ అనేది మీకు ఈ కార్ లో అయితే లభిస్తుంది అనమాట. అలానే కార్ లోపల మీకు టాల్ సీటింగ్ ఆప్షన్ అయితే ఉందని చెప్తున్నారు. 100 mm పైగా లెంత్ అయితే ఇంక్రీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అలానే కార్ లోపల ఫ్రంట్ సైడ్ చూసుకుంటే హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనేది మీకు ఈ కార్ లో అయితే లభిస్తుంది అనమాట. అలానే హెడ్ రూమ్ కూడా ఎక్కువ అయితే ఉంటుందని చెప్పి కంపెనీలు అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. ఈ కార్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 180 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఫీచర్స్ చూస్తే రేర్ సైడ్ మీకు రేర్ వ్యూ కెమెరా కూడా మీకు ఈ కార్ లో అయితే లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు LED DRLs అనేది ఈ కార్ లో అయితే అప్డేట్ చేశానని అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ లో మీకు PMS మోటార్ అయితే లభిస్తుంది. 143 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. అంటే ఛార్జింగ్ టైం చూస్తే 10 నుంచి 80% ఛార్జింగ్ మీరు 50 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ అనేది ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలానే ఎలక్ట్రిక్ కార్ లో మీకు 29.2 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 325 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇక కార్ లో 3 వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. బేస్ వేరియంట్ చూసుకుంటే లైవ్ వేరియంట్ అనమాట. ఇందులో మీకు 26 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లభిస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, రూఫ్ యాంటెనా లభిస్తుంది. దీంతో పాటుగా మాన్యువల్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ అయితే లభిస్తుంది అనమాట. అలానే అవుట్ సైడ్ మిర్రర్స్ వచ్చి మాన్యువల్లీ అడ్జస్టబుల్ అయితే లభిస్తుంది అనమాట. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే లభిస్తుంది. అలానే ABS విత్ EBD బ్రేకింగ్ సిస్టమ్ అయితే లభిస్తుంది అనమాట. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అనేది బేసిక్ వేరియంట్ అయితే మీకు లభిస్తుంది అనమాట. అదే మీకు మిడ్ వేరియంట్ చూసుకున్నట్లయితే లైవ్ O అనమాట. సో లైవ్ O లో బేస్ వేరియంట్ కి దీంట్లోకి తేడా ఏంటంటే బాడీ కలర్డ్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్స్ అయితే లభిస్తుంది. అలానే సిగ్నేచర్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ అయితే వస్తాయి, DRLs అయితే వస్తాయి అనమాట. అలానే టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ అడిషనల్ గా అయితే ఉంటుంది ఈ కార్ లో అయితే. కంఫర్ట్ పరంగా అయితే రిమోట్ కీలెస్ ఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. దాంతో పాటుగా టిల్ట్ స్టీరింగ్ ఆప్షన్ అనేది మిడ్ వేరియంట్ అయితే ఇస్తున్నారు. ఇక సేఫ్టీ పరంగా అయితే హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, అలానే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ అనే ఫీచర్స్ అనేది మిడ్ వేరియంట్ లో ఇస్తున్నారు. ఇక టాప్ అండ్ వేరియంట్ లో అయితే మిడ్ వేరియంట్ తో ఉన్న ఫీచర్స్ తో పాటుగా అడిషనల్ గా మీకు అలాయ్ వీల్స్ అనేది ఈ కార్ లో అయితే లభిస్తుంది అనమాట. రూఫ్ రైల్స్ కూడా మీకు ఈ కార్ లో అయితే లభిస్తాయి. ఇవి కాకుండా మీకు లెదర్ స్టీరింగ్ వీల్ అనేది మీకు ఈ కార్ లోపల అయితే లభిస్తుంది అనమాట. టెక్నాలజీ పరంగా అయితే స్టీరింగ్ వీల్ విత్ ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ అనేది మీకు లభిస్తుంది. కంఫర్ట్ పరంగా అయితే రేర్ వైపర్, అలానే రేర్ డీఫ్రాస్టర్, అలానే రేర్ వ్యూ కెమెరా అనేది టాప్ అండ్ వేరియంట్ లో అయితే మీకు అందిస్తున్నారు. ఇక సేఫ్టీ పరంగా అయితే రేర్ డోర్స్ మాన్యువల్ చైల్డ్ లాక్ ఆప్షన్ కూడా మీకు కార్లు అయితే అందిస్తున్నారు అనమాట. ఇప్పుడు కార్ ప్రైసింగ్ విషయానికి వస్తే మీకు బ్యాస్ అయితే కనుక 6,89,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి అయితే అందిస్తున్నారు. ఇది కార్ వితౌట్ బ్యాటరీ ప్యాక్ తో, అంటే బ్యాటరీ ప్యాక్ ప్రైస్ ని యాడ్ చేయకుండా మీరు కార్ వరకు అయితే మీరు ఓనర్ కింద అయితే అవుతారు అనమాట. బట్ మీరు బ్యాటరీని వచ్చేసరికి ఫైనాన్స్ లో అయితే తీసుకుంటారు అనమాట. ప్రతి నెల మీరు EMI అయితే పే చేస్తుంటారు. పర్ కిలోమీటర్ కి 2.26 రూపాయలు అయితే పే చేస్తారు. అది కాకుండా మీరు ఎవ్రీ మంత్ ఒక ప్యాక్ అయితే తీసుకుంటారు అనమాట. ఆ ప్యాక్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు. సో ఆ ప్యాక్ తో పాటుగా మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరిగితే అన్ని 2.26 రూపీస్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ ని విత్ బ్యాటరీ ప్యాక్ తో మీరు ఓన్ చేసుకుందాం అనుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10,25,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా పాత ఈ C3 ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ 11,99,000 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు కొత్త వేరియంట్ 10,25,000 రూపాయలకి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో ప్రీవియస్ గా ఎలక్ట్రిక్ కార్ తో పోల్చుకుంటే మీకు ఫీచర్స్ ఇంకా యాడ్ అయినాయి. బట్ స్టిల్ ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం
1,74,000 తక్కువకే కొత్త E C3X ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే మీకు లభిస్తుంది అనమాట. కీ ఎలక్ట్రిక్ కార్ మీకు ఏదైతే 55 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుందని చెప్పారో 80% వరకు ఛార్జ్ అవుతుంది. 30 కిలోవాట్ కెపాసిటీ ఉన్న ఛార్జర్ తో మీరు ఛార్జ్ చేస్తే 57 మినిట్స్ లో 10% నుంచి 80% మీరు ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ మీద కంపెనీ వాళ్ళు 7 సంవత్సరాలు లేదా 1,40,000 కిలోమీటర్ల వారంటీ అయితే అందిస్తా అనేది చెప్తున్నారన్నమాట. ఇది సిట్రియాన్ E C3X ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది లేదా స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్ ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.